వాల్మీకి మహర్షి ఫస్ట్ లో బోయవాడు అన్నట్టు. అడవిలో అన్ని చంపి అన్నిటిని చంపించేసి అన్ని తీసుకొచ్చి చంపి జంతువులను అన్నిటిని చంపడము ఆహారానికి ప్లస్ అందరినీ దోచుకోవడం. ఆయన ఒక దొంగ అన్నట్టు ఫస్ట్. ఆయన దొంగలాగా అందరినీ దొంగనే ఆ ఎవరైతే వస్తారో ఆ ఊర్లోకి ఆ అడవిలోకి వాళ్ళందరినీ దోచుకొని ఆ పైసలతో వాళ్ళ ఫ్యామిలీని మంచిగా చూసుకుంటాడు అన్నట్టు. అయితే ఒకనాడు నారద మహర్షి వస్తాడు అతని దగ్గరికి వచ్చి, బాబు నువ్వు ఇన్ని ఘనంగా చేస్తున్నావు కదా, ఇన్ని పాపాలు చేస్తున్నావు, సో ఇవన్నీ ఎందుకు బాబు నువ్వు చేసేది? సో నువ్వు ఆత్మ అనేది ఉంటది ఒకటి, శరీరం అనేది వేరు, ఆత్మ వేరు, ఆత్మ జ్ఞానం అనేది పొందాలి ఎప్పటికైనా, అది పొందుతూనే నువ్వు ఆనందంగా ఉంటావు, ఇవన్నీ వేస్ట్ అయ్యే బాబు, నువ్వు ఎంత తీసుకెళ్లి ఇంట్లో పెట్టినా కూడా వాళ్ళెవరు కూడా నీ యొక్క పాపంలో వాళ్ళు భాగస్వాములు కారు, కాబట్టి నువ్వు 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 ఎవరు అనేది తెలుసుకొని నువ్వు ఆత్మ జ్ఞానివి బాబు అని చెప్పేసి అంటాడు. అంటే అట్లా ఎట్లుంటదండి? నేను ఇంత కష్టపడి ఇంత దోచుకుంది చేసుకుంది అంత ఎవరి కొరకు? నా పిల్లల కొరకు, నా ఫ్యామిలీ కొరకు. వాళ్ళందరూ కూడా దీంట్లో భాగం అవుతారు, ఎందుకు కారని చెప్పేసి అంటాడు అన్నట్టు. అయితే నారద మహర్షి అట్లనా అని చెప్పేసి, పోదాంపా అయితే మీ పిల్లల్ని మీ భార్య అని అడుగుదాము, మరి నువ్వు చేసే పాపాలల్లా నువ్వు చేసే ఇవన్నీ కూడా వాళ్ళు కూడా పాలు పంచుకుంటారో లేదో అని చెప్పి అడుగుదామని చెప్పేసి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి వాల్మీకి మహర్షి అప్పుడు దొంగగా ఉన్నాడు కదా, ఆయన అడుగుతాడు భార్యను అడిగి, చేస్తున్నావు తప్పు, నేను దోచుకొని వస్తున్నా, అందరినీ ఇవన్నీ నగలన్నీ దోచుకొని వస్తున్నా, మళ్ళీ అన్నిటిని చంపుతున్నా, చేస్తున్నా, అన్ని రకరకాల ఈ పనులన్నీ చేస్తున్నా కదా, నేను ఏ పని చేసినా కూడా నువ్వు నా దాంట్లో నువ్వు భాగస్వామ్యమే కదా, నా దాంట్లో నువ్వు పాలు పంచుకుంటావు కదా అని చెప్పేసి అంటాడు ఈయన భార్యతో. అంటే భార్య ఏమంటది, నాకెందుకు సంబంధం అండి, మీరు భార్యాభర్తలు, భార్య పిల్లల్ని అందరినీ పోషించుకునే బాధ్యత నీది, అది మీది, నీతిగా సంపాదిస్తారా అన్యాయంగా సంపాదిస్తారా అనేది మీ ఇష్టం, అది మీ పాపానికి సంబంధించింది, దాంట్లో నాకు భాగస్వామ్యం ఏమాత్రం లేదండి అని చెప్పేసి అంటది అన్న. అప్పుడు ఆయనకి కళ్ళు బయర్లు గమ్ముతాయి అన్నట్టు. అరే ఇట్లదా, అట్లెట్లా, అట్లయితే మరి ఇంత నేను కష్టపడి చేసి ఇంత చేస్తే అంతా వీళ్ళు నన్ను నా నా పాపంలో వీళ్ళు పాలు పంచుకోరా, అట్లెట్లుంటది అని చెప్పేసి అప్పుడు ఆయన రియలైజ్ అయిపోయి అప్పుడు నారద మహర్షిని, బాబు నువ్వు చెప్పు నాయన ఇప్పుడు ఏం చేయాలి మరి, నా పరిస్థితి ఏందని చెప్పంటే, బాబు నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పేసి ఆ ధ్యాన స్థితికి పంపిస్తాడు. పంపించినప్పుడు అప్పట్లో ఆయన అద్భుతమైన ధ్యానాన్ని చేసి మహావిష్ణువును మన దర్శించుకొని తద్వారా ఆయనకి జ్ఞానం అనేది వచ్చింది అన్నట్టు. సో ఇలా ఉంటది అన్నట్టు. ఇప్పటి కాలంలో కూడా మొత్తం బయట రకరకాల పనులన్నీ చేస్తారు, ఆఫీస్ లో పాలిటిక్స్ చేస్తారు, ఇంట్లో మన వ్యాపారస్తులేమో అందరినీ కొంచెం, అంటే అందరి గురించి కాదు, కొంతమంది వ్యాపారస్తులు అన్యాయంగా ఏదో రకరకాల యాక్టివిటీస్ చేస్తారు, తన కింద ఉన్న వాళ్ళందరినీ హింసిస్తుంటారు, వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు, అధికారం ఉంది కదా అని చెప్పేసి కొంతమంది ఏమో రకరకాల, అంటే ఎవరైనా కానీ ఒకరిని ఇబ్బంది పెట్టడము, ఏదో ఒక పని చేయడము, దాంట్లో పైసలు సంపాదించడం, తీసుకెళ్లి ఇంట్లో పెట్టడం, ఇంట్లో అందరిని మంచి చూసుకోవడం. అయితే అప్పుడు ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు అన్నట్టు. అయితే సేమ్ మనకి వర్తిస్తుంది అక్కడ. ఎట్లయితే మన వాల్మీకి మహర్షి అప్పుడు బోయవాళ్ళలాగా ఉండి దొంగలాగా ఉండి యాక్టివిటీస్ చేసారో, వాళ్ళు ఎవరు కూడా భాగస్వాములు కారు, మీ పాపానికి మీ పుణ్యానికి మీరే బాధ్యులు అన్నట్టు. కాబట్టి ఇప్పటికైనా అలర్ట్ అయ్యి ధ్యానం అనేది చాలా గొప్పది, ధ్యానాన్ని తెలుసుకోండి, తెలియకపోతే తెలుసుకోవడానికి ట్రై చేయండి. మీ దగ్గరలో ఉండే పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్ అని సెర్చ్ చేయండి, అక్కడ పిరమిడ్ మాస్టర్స్ ఉంటారు, ఇంకా మరిన్ని విషయాలు వాళ్ళందరూ కూడా మీకు చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్.